వర్షాలు ఆలస్యం అవుతున్నాయి. రైతులు పంటలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో 4,30,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసేది. మొత్తంగా జిల్లాలో అన్ని పంటలు కలిసి 5,30,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు ఖరీఫ్ సీజన్ను సిద్ధం చేశారు వ్యవసాయ అధికారులు. ఇప్పటికే 4,30,000 ఎకరాలకు గాను 1,50,000 ఎకరాల్లో వరి మాత్రమే సాగైంది. ఇతర పంటలన్నీ కూడా 1,00,000 ఎకరాల్లో సాగయ్యేది. మొక్కజొన్న, సోయా, ఇతర పంటలు. కానీ పూర్తిగా వర్షాలు లేక ఎల్లినో ప్రభావంతో రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్షాలు ఆలస్యమై గత ఏడాది ఇప్పటికే వర్షాలు కురిసి పంటలు వేసిన పరిస్థితి. ఈ ఏడాది మాత్రం వర్షాలు లేక అడపాదడపా కురిసిన వర్షాలు చిన్న కొద్దిపాటి బోర్లు ఉన్న దగ్గర వరి పంటలు వేశారు. రైతులు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నీ పేరేం పేరు, ఎన్ని ఎకరాలు నీకు భూమి ఉంది? నేను 10 ఎకరాలు నాటుతా. ఇప్పుడు ఒక బిగ 5 సార్లు నాటినా, ఇంకొక 8-9 ఎకరాలు నాటాలా. వాటర్ లేకనే అయిపోయినాం. వర్షం పడితే ఇద్దామని వస్తున్నాం. డ్రమ్ము కొట్టి పెట్టినాం డాడీ, ఇంకా నాటాలి. పోయినసారి పడ్డాయి, ఇప్పటికి పడ్డాయి. ఎందుకు పడ్డాయి? పడితే వారం రోజులు నీళ్ళు వారినాయి, అట్లా వారినాయి. ఇప్పుడు లేవు, వర్షాలు లేవు. ఇక్కడ మరో రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, నీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది? 15 ఎకరాలు కౌలుకి వేస్తాం మేము. ఒక 2 ఎకరాలు మా ఇంటిది, మిగతా 15 ఎకరాలు కౌలుకి వేస్తాం. ఈ టైం ఆరికే పొలాలు వేస్తుంటే ఈ టైం ఇప్పటికీ అయితే బోరు ఒక పారతలేవు, ఏమి కెనాలు ఇస్తలేరు. ఒక్కసారైనా వాటర్ రాలేదు ఇప్పటికీ. వాటర్ వస్తే మేము బోర్డు వేసుకొని కెనాల్తోని పారించుకుంటాం. ఇప్పటికీ ఈ టైం వరకే నీళ్లు లేవు, ఒక చుక్క బోర్లకు నీళ్ళు అందుతలేవు. నిజాం సాగర్ ప్రాజెక్టు మాకు ఇక్కడికి వాటర్ వస్తే మేము సాగు చేసుకుంటాము. అప్పటిదాకా మాకు సాగు అవుతలేదు. ఇప్పటికే వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ ఈసారి వర్షాలు పడాయి, ఇబ్బందులు రైతులు ఆరుతడ పంటలు వేసుకోవాలా, ఎల్లినో ప్రభావంతో ఇబ్బందులు అవుతాయని చెప్తున్నారు. మీరు వరే వేస్తున్నారు, ఎందుకు? మాకు ఇక్కడ సౌడు గట్టి భూమి సార్. మాకు పొలాలు తప్ప మాకు వేరే పంట వెళ్ళదు. కూరగాయలు వేసినా కూరగాయలతో కూడా మాకు కాదు, ఏవి కావు. ఇక్కడ సౌడుకు అన్నీ చచ్చిపోతాయి. ఏమి పొలం తప్ప మాకు పంపులతోనే లేపుకున్నాడు తప్ప ఇంకా వేరే పొలాలతోని మాకు పొలాలు తప్ప మాకు ఇంకా వేరే పంట మాకు తెలియదు సార్. ఇక్కడ మరో రైతున్నారు, ఆ రైతును అడుగుదాం. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం? నవీన్ కుమార్, నాల్కల్ విలేజ్. అండ్ మేము వేసేది మొత్తం వరే. ఒక 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలలో మొత్తం వరే. డ్రమ్ కొట్టి పెట్టినాము. వాటర్ దగ్గుతున్నది, గ్రౌండ్ వాటర్స్ బాగా దిగిపోయింది. మాకు వచ్చేది నిజాం సార్ కెనాల్ ద్వారానే మాకు వరికి అన్నది వాటర్. ఇక్కడికి లైన్లు మాకు ఏం లేదని ఒక 1.5 కిలోమీటర్ మేము ఇక్కడికి లైన్ వేసుకున్నాము, ఒక 2-5 lakhs పెట్టుకొని. ఆ కెనాల్ వస్తే మళ్ళీ మాకు ఇక్కడికి వెళ్ళి వాటర్ అన్నది అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ కెనాల్ రాకుంటే మాకు ఈ వాటర్ అన్నది అక్కడికి వెళ్ళదు. గ్రౌండ్ వాటర్ అంతా తోడమంతా వాటర్ అన్నది ఫుల్ లేవు. ఓన్లీ గ్యాప్ ఇచ్చుకుంటే తోడమంతా ఒక మడి, ఒక 1/2 ఎకరం బారేటట్టే ఓన్లీ వాటర్ ఉన్నాయి. మాకు ఈ నిజాం సాగర్ కెనాల్ ద్వారానే మాకు ఈ వరి పంట అనేది వండే అవకాశం ఉన్నది. మరి నిజాం సాగర్ కెనాల్ మరి ద్వారా వస్తుందా మరి రాదా అన్నది తెలియదు. ఇప్పటికైతే నిజాం సాగర్ కెనాల్, మా ఈ కెనాల్లో అయితే వాటర్ అంతా గుంజుకోపోయినాయి, వాటర్ లేవు. కిందికి ఏం పంటలు వండకుండా అయిపోయింది. గ్రౌండ్ వాటర్ వస్తే వర్షాలు పడితే తప్ప ఈ పంటలు గట్టెక్కే పరిస్థితి లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులైతే వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని. ఎందుకంటే గత ఏడాది ఇప్పటికే వర్షాలు పడ్డాయి, పంటలన్నీ కూడా వరి నాట్లు వేసాము. ఈ ఏడాది మాత్రం వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. నెల రోజులు గడిచిపోయింది. మృగశిల కార్తె ప్రారంభంలోనే వర్షాలు కురుస్తాయి, కానీ ఈసారి వర్షాలు కురవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ప్రధాన జలాశయాలన్నీ కూడా అడుగంటిన పరిస్థితి. ఇటు నిజాం సాగర్, అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులతో పాటు గుత్పా అల్లిసాగర్ లిఫ్ట్లు కూడా ప్రారంభించాల్సి, కానీ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఈ లిఫ్ట్లు కూడా పనిచేయడం లేదు. నిజాం సాగర్లో నీళ్లు లేకపోవడంతో మా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందలేకపోతున్న పరిస్థితి. నిజాం సాగర్ కాలువ వస్తేనే మేము పూర్తి స్థాయిలో పంటలు పండించుకున్నాం. మాకు ఈ వరి తప్ప వేరే ఇతర పంటలు పండాయి. ఎందుకంటే మాదంతా సౌడు భూమి, ఎర్ర భూమి, సౌడు భూమి, అందులో పూర్తిగా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మాకు వరే ప్రధాన పంట, ఇతర పంటలు పండించుకోలేని పరిస్థితి. ఎల్లినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. ఇప్పటికైనా మాకు నిజాం సాగర్ కెనాలు నిండితేనే తప్ప, కాలువ వస్తేనే తప్ప మాకు నీళ్ళ మీద ఆధారం లేదు. మా ఈ నీళ్లు భూగర్భ జలాలన్నీ కూడా బోర్ల ద్వారా పంటలు పండించే పరిస్థితి ఉండే, కానీ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్న పరిస్థితులనే. పూర్తి స్థాయిలో ప్రభుత్వము చెప్పింది ఒక ఆరుతడి పంటలు వేసుకోవాలని, కానీ మాకు ఈ ప్రాంతంలో ఆరుతపాడి పంటలు వేసుకోవడానికి వీలు లేదు. మాకు వరి మాత్రమే పండుతుంది. మా ఆలస్యం అవుతున్నాయి. వరును కరుణిస్తే తప్ప మాకు పంటలు వేసుకునే పరిస్థితి లేదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.